హలో ఫ్రెండ్స్, నేను నాగలక్ష్మిని. ఫ్రైడ్ రైస్తో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రైడ్ రైస్ మామూలు చూస్తాం కదండి అనద్దండి. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. మనం చేసుకోవాలి కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది. మనం చేసుకున్నది వీలుగా చెప్తున్నాను. క్యారెట్, బీన్స్ అన్నానికి సరిపడి తీసుకోవాలి. అంటే పావు కిలో క్యారెట్ కంటే పావు కిలో బీన్స్ తీసుకుంటే సగం వేసాను. క్యారెట్లు కట్ చేసి వేసాను. తర్వాత అన్నం బాసుమతి రైసు డబ్బన్నర కడిగి మనం అన్నం పడేసేసుకోవాలి ముందే. అది పడేసేసుకుని ఇందులో డార్క్ సోయా సాసు, వెనిగరు, డార్క్ సోయా సాసు 3 చెంచాలు, వెనిగర్ 2 చెంచాలు, అజినోమోటో అని ఉంటుంది, అది వేసేయాలి. వేసి బాగా కలపాలి. అది కూడా చూపిస్తాను చూడండి. నాకు గొంతు బాగాలేదని ఏమనుకోకండి. గొంతు జలుబు చేసింది, గొంతు పోయింది. అది అయినా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇలా బాగా వేగాలండి. వేగిపోయాక అంటే బాగా అని కాదు, హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఎప్పుడు చైనీస్ ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అది అలా అది డార్క్ సోయా సాసు 3 చెంచాలు వేసేసాను. తర్వాత వెనిగర్ 2 చెంచాలు వేసాను. అజినోమోటో వేసేసాను. చూడండి ఎలా అది అజినోమోటో కొద్దిగా వేయాలంటే ఒక 1/2 చెంచా పైన వేస్తే సరిపోతుంది. అది వేసేసి కలిపేసి వండిన అన్నం ఉంటుంది, ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసి మనం వండిన అన్నం ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇందులో వేసేయండి. పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం పంచదార కూడా వేయాలండి, మర్చిపోయాను. పంచదార వేయకపోతే ఆ టేస్ట్ ఏమి ఉండదు. కారం వేయం కదా, మిరియాల పొడి కూడా వేయాలి. కొంచెం ఒక 1/2 చెంచాడు మిరియాల పొడి వేసి కొద్దిగా పంచదార వేయండి. ఒక 1/2 చెంచాడు పంచదార వేయండి, అప్పుడు రుచి బాగా వస్తుంది. అంతే. కలిపేసుకుని అన్నం కలిపేసేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంతా రెడీ అయిపోతుంది. అంతే. అది కలిపి ఉల్లిగడ్డలు కూడా వేసేసి కలిపేసేయటమే. ఉల్లిగడ్డలు వేయగానే ఇంకా దింపేసుకోవడమే. ఎక్కువ